వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిరణ్. ఈరోజు మనం ఏలూరు జిల్లా ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చబళ్ళ ధర్మరాజు గారితో ఉన్నాం. దాదాపుగా ఇక్కడ మోర్ దాన్ 11 లక్షలకి CMRF రిలీఫ్ ఫండ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఆయన మాటలోనే అసలు ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం కూడా చాలా ఎక్కువ. అసలు ఏ సమస్యలతో ఉన్నవాళ్ళు మిగతా విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అండి. ధర్మరాజు గారు చెప్పండి, అసలు ఏ సమస్యలతో ఎక్కువ మంది ఉన్నారు ఈ CMRF రిలీఫ్ ఫండ్ కోసం? అంటే మనకి ఉంగుటూరు నియోజకవర్గంలో ఈరోజు ఉంగుటూరులో 4 మండలాల నుంచి గణపవరం మండలం, నెడమర్రు మండలం, ఉంగుటూరు మండలం, భీమడోలు మండలం 4 మండలాల నుంచి కూడా అనేక మంది వైద్య సదుపాయాలు వైద్యం గురించి ఇబ్బంది పడుతూ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో, ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి సహాయం చేసేటట్టు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామంది అనేక రకాల వైద్యం చేయించుకుంటానికి వాళ్ళు సహాయార్థం మన దగ్గరికి వస్తే నేను అది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వీళ్ళందరికీ కూడా ఈ రోజున వాళ్ళు సంతోషంగా, అంటే ఆర్థికంగా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండేటట్టు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వీళ్ళందరికీ కూడా అందజేయటం మా ఉంగుటూరు నియోజకవర్గం తరఫున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీ అందరం కూడా కృతజ్ఞతలు, వీళ్ళందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అంటే ఈ రోజుకి 74 మందికి సుమారుగా 52 లక్షలు ఈరోజు ఇవ్వటం జరిగింది. మొత్తం ఇక్కడ 642 మందికి ఇప్పుడు దాకా, అంటే గడిచిన ఈ 18 నెలల్లో కూడా 642 మందికి సుమారుగా 5 కోట్ల రూపాయలు అందరికీ కూడా మన ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయంగా వైద్యం నిమిత్తం అందరికీ కూడా అందించడం జరిగింది. అంటే ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రజలు ఏదైతే కోరుకుంటారో ప్రజల్ని అన్ని వేళల్లో కూడా ఈ ప్రజాప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని వీళ్ళందరికీ కూడా ఇది ఇవ్వటం జరిగింది. అందరూ కూడా ఎంతో సంతోషంగా అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా మెరుగైన వైద్యం, అంటే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా చాలా అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో ఉన్నట్టు కాకుండా మెరుగైన వైద్యం కూడా అందరికీ అందుతున్నాయని వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అసలు ఏ సమస్యలతో మీ దగ్గర రావటం జరుగుతుంది అంటే అందరూ కూడా ఒక్కొక్కరు యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ, ఇంకోటి మేజర్ సర్జరీ విషయం కానీ, అలాగే ఇప్పుడు ఆల్రెడీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది దాని గురించి కానీ, ఇంకొకరికి సుమారుగా ఈరోజు 11 లక్షలు ఇచ్చాం, వాళ్ళకి 60 లక్షల వరకు కూడా ఖర్చు అయింది. వాళ్ళందరికీ కూడా అంటే రకరకాలుగా చాలామంది మనం వైద్యం నిమిత్తం చేసుకునేటప్పటికి రకరకాల డిసీజెస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మేము ఎంతవరకు సాయం చేయగలిగితే అంతవరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అమ్మా, ఎవరి నుంచి వచ్చారమ్మా? కైకరం నుంచి సార్. ఓకే, మీకు ఏంటమ్మా సమస్య ఏంటి? యాక్చువల్లీ రీసెంట్లీ మా మదర్ ఇన్ లా గాట్ అబ్డామినల్ హెర్నియా సర్జరీ. ఓకే, సో రీసెంట్ గా మేము సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసాం సార్ ఆఫీస్ కి వచ్చి. మా మదర్ కి 35,700 చెక్ వచ్చింది. థ్యాంక్ యూ సీఎం సార్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మా, మీ సమస్య ఏంటమ్మా? కాళ్ళు సర్జరీ, మోకాళ్ళు సర్జరీ. ఎవరండి? ఓకే, మీకు ఎంత అమౌంట్ ఇచ్చారండి? 4 lakhs. ఓకే, మీకు ఎలా అనిపించింది? అసలు ఏంటి సమస్య ఏంటండి? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, కిడ్నీ రిమూవ్ చేశారు, ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. సుమారు 11 లక్షలు తీసుకున్న ఒక బాధ్యతలు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మిగతా విషయాలు చేస్తారు. ఎంత మీకు అమౌంట్ ఇచ్చింది? 11 లక్షలు ఇచ్చారు సార్. ఏంటండి నిమిత్తం ఏంటండి? బాబుకి జ్వరం వచ్చి బ్రెయిన్ మామూలుగా అటాక్ అయిందండి. ఓకే, సుమారుగా 89 లక్షలు అయిందండి. మనం ఈరోజు కలవడం వల్ల సీఎం చంద్రబాబు అయ్యో లేదు ఇలాగా మాకు దొరబాబు గారు కానీ ఇలా కలిసామండి. కలవడం వల్ల ఇల్లు కొద్దిగా మనకి సెట్ చేసి నేను సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారికి, మాతృ దొరబాబు గారికి, చంద్రశేఖర్ గారికి, అలాగే అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకోండి. బాబు వయసు ఎంత ఉందండి? 4 years అండి. 4 years. ఫస్ట్ ఫీవర్ వచ్చింది, తర్వాత బ్రెయిన్ ఫీవర్ లో పిట్స్ వచ్చి పిట్స్ కింద అటాక్ అయింది. ఓకే, తొందరగా కోలుకోవాలి. అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ఇలాంటి నాలుగు కూడా సాయం చేయాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, దాదాపు ఏదైనా కుటుంబం సమస్య అంటే అది శారీరకంగా ఉంటుంది, అలాగే మానసికంగా ఉంటుంది. శారీరకంగా ఆల్రెడీ ఆసుపత్రిలో ఉండటం జరుగుతుంది. మానసికంగా ఇబ్బంది పడకుండా ఈ CMRF రిలీఫ్ ఫండ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం.